స్వాగతం సుస్వాగతం పొలారిస్ గేమర్స్కి. మనమైతే ఇవాళ మైన్క్రాఫ్ట్ మొబైల్ సిరీస్ ఎపిసోడ్ 7కి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇవాళ వీఆర్ గోయింగ్ టు బికమ్ పవర్ఫుల్. అది కూడా ఎలా అంటే మనకు లాస్ట్ ఎపిసోడ్లో దొరికిన డైమండ్ ఆర్మర్ చేద్దాం, దానికి ఎంచాంట్మెంట్లు పెడదాం, వేసుకొని హంటులు చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో దొరికిన డైమండ్స్ ఆర్మర్ చేద్దాం. ఫస్ట్ హెల్మెట్, నెక్స్ట్ చెస్ట్ ప్లేట్, నెక్స్ట్ ప్యాంట్లు, బయటికి రా, ప్యాంట్స్ ఇది చేసాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బూట్స్ అన్నమాట. ఓకే, మనకైతే అయితే వచ్చేసింది. మీరైతే చూసుకుంటే తన దగ్గర 63 XP ఉంది. అంటే నేను ఒక్కొక్క దాన్ని 4 times చేయగలను, లిటరల్లీ 4 times చేయగలను. మనం ఆ 4 times ఏది బెస్ట్ వస్తే అదే చూస్ చేసుకుందాం. ఇవాళైతే అంతే గైస్. నేనైతే లాస్ట్ ఎపిసోడ్లో మీకు ఫార్చ్యూన్ అనుకుంటా సిల్క్ ఏదో వచ్చింది లాస్ట్ ఎపిసోడ్లో. నాకు ఆఫ్లైన్లో అయితే రెండోది కూడా వచ్చేసింది. లాస్ట్ ఎపిసోడ్లో సిల్క్ గైస్ వచ్చింది. మనకైతే చేస్తే నాకు సెకండ్ ట్రైలర్లో ఫార్చ్యూన్ వచ్చింది. ఇప్పుడైతే చూద్దాం మన లక్ ఎలా ఉందో. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఇదే అనమాట. దీని పేరు లాపిస్ లజూలి. దీంతో జస్ట్ లోపలికి వెళ్ళిన మనమైతే ఫస్ట్ చెస్ట్ ప్లేట్ చేద్దాం. నాకు ఒక్క ఇది వస్తే చాలు గైస్. ప్రొటెక్షన్ 3 అంట. ప్రొటెక్షన్ 3 వద్దు గైస్, నాకు 4 కావాలి. ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ అసలు వద్దు, ప్రొటెక్షన్ 3 వద్దు, ప్రొజెక్టైల్ వస్తుంది. సర్లేండి గైస్, నేనైతే దీనికి చేస్తున్నాను. దీనికి ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ 3 అవుతుంది. అన్నిటికీ ఒకేసారి చేసుకుంటూ పోతాం. ప్రొజెక్టైలే వస్తుంది కదా, ప్రొజెక్టైల్ మనకు అంత అక్కర్లా, అన్నింటికి ప్రొజెక్టైల్ వస్తుంది. దీనికి ప్రొటెక్షన్ 3 వచ్చింది చేసా, దీనికి ప్రొటెక్షన్ 3 వచ్చింది చేసా, దీనికి ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ 4 చేసా. ది వరస్ట్ గైస్ ఇప్పటిదాకా నేను చేస్తున్నాను, ది వరస్ట్. ఇదైతే పర్లా ఉంచుకోవచ్చు, ఏమొద్దు గైస్ నాకు. ఇది ప్రొటెక్షన్ 3 అంటే జస్ట్ ఇంకా చూద్దాం. ఏమన్నా ఫస్ట్ అయితే ఒక దాన్ని చేద్దాం. ఫస్ట్ ప్యాంట్స్ని చేద్దాం. ప్యాంట్స్కి ప్రొటెక్షన్ 3 అంట. డైమండ్ చెస్ట్ ప్లేస్కి ప్రొటెక్షన్ 3. బ్లాస్ట్ ప్రొటెక్షన్ వచ్చింది గైస్, చేయొచ్చు కానీ తీసేద్దాం. అర్రే అన్బ్రేకింగ్ వస్తే ఉంచేసామండి గైస్. చూద్దాం ఒక్కదానికి గైస్, ఒక ప్రొటెక్షన్ 3 అన్బ్రేకింగ్ 4 వచ్చినా చేసేస్తాను, నాకు చాలు. కావాలంటే తర్వాత మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బ్లాస్ట్ ప్రొటెక్షన్ అవుతుంది చాలు గైస్. ప్యాంటుకి సెట్టు. నెక్స్ట్ ఇది ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ 4 వస్తుంది. దీనికి ఏమొస్తుంది చూద్దాం. అన్బ్రేకింగ్ వస్తుంది, తీసేద్దాం. జస్ట్ అన్బ్రేకింగ్ వచ్చింది గాయస్. ఏం చేస్తుంది దీనికి బ్లాస్ట్ ప్రొటెక్షన్ అంట. ఈ రెండు తీసేద్దాం మళ్ళీ గాయస్. ఇంక నేను 3 times చేయగలను, ఇంకెక్కువ చేయలేను. చూద్దాం మరి. ఇప్పుడు కనుక అవ్వలేదనుకో నేను ఇంకొంచెం XP కలెక్ట్ చేసుకొని వస్తాను. ఏమైంది గైస్? ఫైర్ ప్రొటెక్షన్ అన్బ్రేకింగ్ చాలు, ఈ మాత్రం చాలు. ఈ రెండింటికి సరిపోద్ది. ఒక ఫెదర్ ఫాలింగ్ 4, అన్బ్రేకింగ్ 3 ప్లీజ్ గాయస్. అన్బ్రేకింగ్ 3 రావట్లా. ఇంక నేను ఓన్లీ 2 times అనమాట. చూద్దాం ఈ బూట్స్కి ఇప్పుడు మంచిది వచ్చిందంటే బాగుంటుంది కాస్త. ఏమొచ్చింది మళ్ళీ ప్రొజెక్టైలా, దీనికి ఫైర్, దీనికి బ్లాస్ట్. సర్లే ప్రొజెక్టైల్ దేనికి లేదు. వా మై గాడ్ గాయస్, చూడండి ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్, ఫెదర్ ఫాలింగ్, డెప్త్ స్ట్రైడర్, థార్న్స్, అన్బ్రేకింగ్, అల్టిమేట్. ఇప్పుడైతే నాకు ఇది తీసేస్తా గైస్. దీన్ని అయితే తీసేసి మళ్ళీ ట్రై చేస్తా. నాకు ప్రొటెక్షన్ 4 కావాలి, అది దేనికి దొరకట్లా. ఏమైందో దీనికి ప్రొటెక్షన్ 3 వస్తుంది ప్లీజ్. మంచిది, పర్వాలేదు గైస్, పర్వాలా. మనకి ఇదే కాస్త బాగా మంచిది వచ్చింది. అన్నీ మంచిగా దీంట్లో, ఒక థార్న్స్ ఒకటి నాకు వద్దు. దీంట్లో పర్లా. నేనైతే కొంచెం నాకైతే పర్వాలా, అంత అయితే నచ్చలా. కొన్ని దానికి ఒక్కదానికి బాగా వచ్చింది, మిగతా దానికి బాగా. సర్లేండి మనమైతే ఫస్ట్ ఆర్మర్ని ఇక్కడ డిస్ప్లే అయితే చేద్దాం. ఫస్ట్ వీటిని అయితే వేసుకుందాం. బ్రాండ్ న్యూ డైమండ్ ఆర్మర్, వేర్ గోనా ఇట్ ఈస్ హియర్. ఓ అది ఇటు నువ్వు వేసుకోరా ముందు. ఇది అక్కడైతే పెట్టేసాం అనుకో. వీఆర్ రెడీ. బ్రాండ్ న్యూ డైమండ్ ఆర్మర్ విత్ ఎంచాంట్మెంట్స్. మనమైతే ఇప్పుడు
ఏం చేద్దాం, మనకైతే మంచి డైమండ్ ఆర్మర్ వచ్చింది. మనం ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే నాకైతే వేరే డైమెన్షన్కి వెళ్ళిపోదాం. వేరే డైమెన్షన్ కూడా ఉంటుందా ఈ మైన్క్రాఫ్ట్లో? తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు కలెక్ట్ చేయాల్సింది ఈ ఒబ్సిడియన్. లాస్ట్ టైం మనమైతే ఎన్చాంటింగ్ టేబుల్ కోసం కలెక్ట్ చేసాం. ఇప్పుడైతే వేరే డైమెన్షన్లోకి వెళ్ళడానికి అయితే చేస్తున్నాం. ఏం లేదు గైస్, సింపుల్. ఇలాంటి ఒక 10 కావాలి మనకి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే నాకు తెలిసి అన్ని ఉండవు, గుర్తుంచుకోండి గైస్. ఓన్లీ ఇలా మెరవకుండా నార్మల్గా ఉండేవి, మెరిసేవి కాదు. ఓ ఓ ఓ ఓ ఇక్కడ ఓన్లీ మెరిసేయి అనమాట, మెరవని సారీ. మెరిసేయి ఏంటంటే క్రయింగ్ ఒబ్సిడియన్, అవి ఏడుస్తాయి అనమాట. అందుకే మనకి ఏడ్ చేయొద్దు, మంచివి కావాలా. ఓకేనా? వీటిని నాకు తెలిసి ఇక్కడ 6 or 7 ఉంటాయి, అంత మించి ఉండవు గైస్. ఇప్పుడు నాకు కావాలంటే లావా కావాలి. లావా మీద వాటర్ పెడితే ఇవి వచ్చేస్తాయి. కానీ మన దగ్గరలో లావా ఉందా? లేదు. మనకి జస్ట్ ఇంకెంత కావాలి? 7 కావాలి గైస్. 7 ఉన్నాయి అంటే ఒక జస్ట్ 3 కావాలి. 3 అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి గైస్? ఇప్పుడు ఆ 3 ఆడ నుంచి వస్తాయి. ఇవాళ అయితే వెళ్ళాల్సిందే అలా అయినా. సర్లేండి గైస్, నేనైతే కొన్ని కేవులు అలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. ఎక్కడైనా లావా కనిపిస్తే కలుద్దాం. 2 days later. వీఆర్ హియర్. మనకైతే ఒక కేవలం మంచి లావా, 1, 2 కాదు, చాలా లావా సోర్స్ అయితే దొరికింది. ఇంకా మనం అయితే వచ్చిన మాడతాం. ఓ ఓ ఓ కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది గైస్, కొంచెం తగ్గిని ఆగండి. ఇప్పుడే కదా రికార్డ్ ఆన్ చేసింది. ఓకే, ఇప్పుడు వీటిని అయితే చంపేయాలి. ఇటొక దెబ్బ, వీటికో దెబ్బ. ఏమిటి గైస్ ఈ లావా ఉండటం వల్ల అనుకుంటాం, మరి నాకైతే బీభత్సంగా ల్యాగ్ అవుతుంది. మామూలు ల్యాగ్ కాదు గైస్ ఇది. సర్లేండి, ఇక్కడైతే ఏంది కాదు, వీటిని పక్కన పెట్టాలన్నమాట. అదైతే ఒబ్సిడియన్లా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని మనమైతే డైమండ్ పికాక్స్ అయితే మైన్ చేయాలి, తెలిసిందే కదా. మనకైతే 10 అయితే సరిపోతుంది గైస్, కానీ మనకి దోలు ఎక్కువ కాబట్టి ఒక 4 ఎక్స్ట్రా తీసుకెళ్దాం. 4 ఎందుకు 4 అంటే పైకి వెళ్ళిన తర్వాత చెప్తా. ఆ 4కి కూడా ఒక రీజన్ ఉంది. మనమైతే తర్వాత దీనికి కూడా ఒక మంచి అంటే లుకింగ్ అయితే ఇద్దాం అనమాట, డిజైన్ చేద్దాం నెదర్ పోర్టల్ కూడా. చెప్పడం మర్చిపోయాను, ఆ డైమెన్షన్ పేరే నెదర్. ఓ ఓ ఓ నేనైతే నాకు తెలియకుండా ఆటోమేటిక్ మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడైతే చూద్దాం. ఇదిగోండి గైస్, ఆ నెదర్కి వెళ్ళడానికి మనం ఆ నెదర్కి ఎందుకు వెళ్ళాలి కూడా చెప్తా. ఈ మైన్క్రాఫ్ట్ మొత్తంలో 3 డైమెన్షన్స్ ఉంటాయి. దాంట్లో మనది ఓవర్ వరల్డ్ అంటారు, సెకండ్ది నెదర్ అంటారు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అక్కడికే, థర్డ్ ఎండ్ అనమాట. ఆ ఎండ్లో ఒక డ్రాగన్ ఉంటుంది, దాన్ని అయితే చంపాలి మనమైతే మన ఫైనల్ గోల్ అయితే అదే అనమాట. దాన్ని అయితే చంపేసి మనకైతే రెక్కలు వస్తాయి అన్నమాట దాన్ని చంపితే. అలాగైతే మనం చేయొచ్చు. సర్లేండి, నేను 14 కన్నా 18 కలెక్ట్ చేశా. ఇంకా పైకి వెళ్ళిన తర్వాతే కలుద్దాం. వీఆర్ హియర్. మనమైతే మన బేస్ దగ్గరికి వచ్చేసాం. నేనైతే ఎక్కడ కడదాం అనుకుంటున్నానంటే మన ఇంట్లోనే, ఇంకెక్కడ, మన ఇంట్లో ఎక్కడ అనేది చూపిస్తాం కదండి. నేనైతే గేట్ వేయాలి, లేకపోతే హ్యాండ్లైన్ జంతువులన్నీ మన ఇంట్లోకి వస్తున్నాయి, మన కాంపులోకి వచ్చి దాక్కుంటున్నాయి. ఇక్కడైతే కడదాం అనుకుంటున్నాను. చాలా సింపుల్. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోదేమో ఒక డౌట్ అనమాట. అంటే 3 బ్లాక్స్ హైట్ ఉండాలి, 1 2 3 ఉంది కాబట్టి నేలలోకి కట్టాలి మనం. అందుకని ఆలోచిస్తున్నా. సర్లేండి, ఏమైంది, కట్టేద్దాం. పోతే నేలలోకి పోతే పోయింది. ఇక్కడైతే 2 వద్దు గైస్, 3 పెడదాం. ఇట్లా 3 పెట్టాలి. నెక్స్ట్ 1 2 3 చెప్పా కదా గైస్ సరిపోదని. సర్లేండి, ఇదైతే పీక్ అయిపోతాను. ఏం కాదు పీక్ అయిపోతున్నాం. లుక్ పోతే పోయింది. నాకైతే మన బేస్లోనే కావాలి, అది కూడా ఇక్కడే కావాలి. నెక్స్ట్ అయితే ఇట్లాగా. ఓకే, ఇట్ ఈజ్ రెడీ. కొత్త లుక్ అనుకోండి, అంతే. ఇది పీకేసాం, అయిపోయింది. ఇప్పుడు వీటిని వెలిగించాలంటే దీన్ని ఫ్లింట్ అండ్ స్టీల్ అనేది ఒకటి కావాలి మనకి. ఆ ఫ్లింట్ అనేది గ్రావెల్ తీస్తే వచ్చింది అనమాట.
ఇప్పుడు మనం ఫ్లింట్ అసలు నా దగ్గర ఉందా లేదా అని నాకు తెలీదు. ఇలా ఫ్లింట్ ఉందా లేదా ఉంది గైస్, ఇదిగోండి. దీన్నే ఫ్లింట్ అంటారనమాట. ఒక ఫ్లింటు ఒక ఐరన్ పెడితే మనకి ఫ్లింట్ అండ్ స్టీల్ వచ్చింది. ఈ ఫ్లింట్ అండ్ స్టీల్తో మనం నిప్పు పెట్టేయచ్చు. ఇట్లా నిప్పు పెట్టంగానే మనకి పోర్టల్ వచ్చేసింది. మనం అయితే ఇంకా అటు సైడ్కి వెళ్ళిపోదాం. ఓకే, అటు సైడ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకో మాత్రం మర్చిపోకండి. వచ్చేసాం. దీన్నే వి కాల్ యాస్ నేదర్. ఈ నేదర్లో మనకి 3 to 4 బయామ్స్ ఉంటాయి, అంతమించి ఎక్కువ ఉండవు. దీంట్లో అండర్ మ్యాన్స్ అని ఉంటారు, వాళ్ళతో చాలా పని ఉంది. ఈ చూపిస్తాగండి. వాళ్ళ కళ్ళలో చూస్తే మనల్ని సాగు కొట్టేస్తారు అనమాట. మనకి మంచి స్పాన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. వీటిని అయితే ఎక్కచ్చు గైస్. ఇవైతే లావా మీద నడుస్తాయి. వీటిని స్ట్రైడర్స్ అంటారు వీటి పేరు. మనకైతే శాడీల్ లేదు కాబట్టి ఎక్కడానికి చూపియట్లా, లేకపోతే ఎక్కచ్చు. ఇదిగోండి ఆ బ్లాక్ కలర్లో పోతున్నారు చూడు, వాళ్ళని అండర్ మ్యాన్స్ అంటారు. మనమైతే వచ్చినప్పుడు కామ్గా ఉంటాము, మరి ఏదో ఒకటి తీసుకెళ్ళాలిగా. మనమైతే వుడ్ని అయితే తీసుకెళ్దాం. నాకైతే బాగా ఇష్టం గైస్. ఇదను సేమ్ ఇలానే రెడ్ది ఒకటి ఉంటుంది. ఈ ఓన్లీ నెదర్లో ఈ 2 types ఆఫ్ వుడ్డే దొరికేది, ఇంకే వుడ్ దొరకదు మీకు. మళ్ళీ ఈ 2 చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటికైతే మంచి మంచి బిల్డ్స్ అయితే కట్టచ్చు వీటితో. మనమైతే ఇంకా ఓకే, వీటిని కూడా తీసేద్దాం గైస్. వీటిని ఏందంటారు పేరు మర్చిపోయాను నేను. వీటిని సిల్క్ టచ్తో తీయాలనుకుంటా, నాకు ఐడియా లేదు. లేకపోతే యాక్స్తోనా, దేంతోనో తీస్తారు గైస్, ఏందో అర్థం కావట్లేదు. ఏందో లైట్లు, సర్లేండి, ఏయో లైట్లు. ఓ ఎవడు కొట్టాడు గైస్ మనల్ని, ఎవడు? ఓ మై గాడ్ గైస్, దీన్నే గాస్ట్ అంటారనమాట. నెదర్లోకి వస్తే భయపడాల్సింది దీని గురించి. ఇది వచ్చిందా మీకు సావు చూపించిద్ది. మనకి ఇప్పుడే రావాలి, దీని సంగతే మర్చిపోయా గైస్ నేను. వామ్మో ఏంది పిల్లలు, మీరేంది వర్క్ చేసుకోవాలి? పో గైస్, నెదర్కి వచ్చి ఫస్ట్ రోజే చచ్చిపోయేటట్టున్నాం. ఇంత ఆర్మర్తో వచ్చినా చచ్చిపోతున్నానంటే ఇంకా ఊహించుకోండి ఎంత డేంజరస్ అనేది. మనకి మొబైల్లో ఆడుతున్నాం, ఇంకా కష్టం కాబట్టి ఈ కష్టానికన్నా ఒక లైక్ చేయాలి గైస్ మీరైతే. చూడండి ఏ పరిస్థితిలో ఉండి కొడుతున్నాను. ఎంత బాగుండేవాళ్ళం, అది చూడండి, అది అసలు ఎంత ఉందో చూడడానికే అంత ఉంది. వీటిని చంపాలి. పక్క పోండి, మీరు ఎంతసేపు మీకు కావాలా గైస్? వీటి చేతిలోనే అయిపోతా గైస్, నేను తోసేస్తాను. అదిగోండి అయిపోయింది గైస్, నేను అయిపోయింది గైస్ నా పని. గైస్ వద్దు పిల్లలు, ప్లీజ్ మీరు పిల్లల్లా ఉండండి. షీల్డ్ నువ్వే కాపాడాలి. ప్లీజ్ కాపాడు గైస్. 1 heart ప్లీజ్ గాస్ట్, ఇప్పుడు మాత్రం కొట్టు మాకు ప్లీజ్ నీకు దండం పెడతా. నా ఐటమ్స్ అన్నీ పోయి ఉంటాయి నాకు తెలిసి. చూడండి గైస్, ఏ పొద్దునే వెళ్తే మనం నైట్ అయ్యింది వచ్చేసరికి. సర్లేండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఐటమ్స్ ఏమైనా దొరికితే అవి తీసుకొని వస్తా. అవన్నీ ఐటమ్స్ తీసుకొని వచ్చిన తర్వాతే కలుద్దాం గైస్. నేనైతే వచ్చాను, కానీ మనకు మిగిలింది జస్ట్ 2 pieces ఆఫ్ ఆర్మర్. 2 పోయినాయి గైస్. బ్రాండ్ న్యూ ఫ్రెష్గా చేసుకుంటే దానివల్ల చచ్చిపోయాం గైస్. దాని మీద అయితే రివెంజ్ తీసుకుంటా, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ గాస్ట్ మీద, ఆ స్లైముల మీద ఏదైనా ఉన్నాయి మ్యాజిక్ క్యూబ్స్, దాని మీద రివెంజ్ అలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఈ సిరీస్లో దాని మీద రివెంజ్ తీసుకుంటా కన్ఫామ్గా, నో మ్యాటర్ వాట్. మన దగ్గర మిగిలిన జస్ట్ కనీసం పికాక్స్ అన్న బాగా మంచిదేంది గైస్. ఈ స్వాడు పోయింది, మొత్తం ఆర్మర్ పోయినాయి, డైమండ్స్ ఉన్నాయిలేండి. నేనైతే ఇంకొక ఆర్మర్ అయితే ఇప్పుడే చేసేస్తా. మన దగ్గర XP కూడా పోయింది గైస్ మొత్తం, ఇది గుర్తుంచుకోండి. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయినాయి. మన దగ్గర 11 డైమండ్స్ ఉంటే దానివల్ల వేస్ట్ అయినాయి, ఇది మాత్రం మర్చిపోకండి. దాని మీద అయితే రివెంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అని కాదు, కన్ఫామ్గా దాని మీద రివెంజ్ అనమాట. ఓకే, ఇవాళకైతే ఈ వీడియోకి అయితే అంతే గైస్. ఇంకా
నేనైతే సెలవు తీసుకుంటా. బాయ్ బాయ్.